హలో గైస్, వెల్కమ్ టు మీ అండ్ మై కోడ్. ఇవాళ మన డే 13 ఆఫ్ పైథాన్ క్లాస్లో మనం నేర్చుకోబోయేది మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. అసలు మాడ్యూల్ అంటే ఏంటని చెప్పి ఫస్ట్ నేర్చుకుందాం. ఏ మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ దట్ కంటైన్స్ ఫంక్షన్స్, వేరియబుల్స్, క్లాసెస్ ఇన్ పైథాన్ విచ్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. అండ్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ మాడ్యూల్స్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. ఈ రెండింటి డెఫినేషన్ వచ్చేసరికి హలో గైస్, వెల్కమ్ టు మీ అండ్ మై కోడ్. ఇవాళ మన డే 13 ఆఫ్ పైథాన్ క్లాస్లో మనం నేర్చుకోబోయేది మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. అసలు మాడ్యూల్ అంటే ఏంటని చెప్పి ఫస్ట్ నేర్చుకుందాం. ఏ మాడ్యూల్ ఈజ్ ఏ ఫైల్ దట్ కంటైన్స్ ఫంక్షన్స్, వేరియబుల్స్, క్లాసెస్ ఇన్ పైథాన్ విచ్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ అనదర్ ప్రోగ్రామ్. అండ్ ప్యాకేజ్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ మాడ్యూల్స్ ఇన్సైడ్ ఏ ఫోల్డర్. సో మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం మాడ్యూల్ అని చెప్పి అంటాం. అదే ప్యాకేజ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ని నేను ప్యాకేజ్ అని చెప్పి అంటా. ఒక రియల్ లైఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నా దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంది. ఆ టూల్ బాక్స్ లోపల నా దగ్గర హ్యామర్, స్క్రూ డ్రైవర్, రెంచ్ అంటే ఇవి వేటికి ఉపయోగపడతాయి, ఏమైనా బాగు చేయడానికి, లైక్ ఊడిపోతే వాటిని స్క్రూ డ్రైవర్తో బాగా చేయడానికి అలా ఉపయోగపడతాయి. సో నాకు ఎప్పుడైతే ఏదైతే టూల్ కావాలో నేను అప్పుడే ఆ టూల్ని తీసుకుంటాను. సో ఈ టూల్ బాక్స్ అంటే ఏవైతే ఈ ఐటమ్స్ అన్నీ ఆ టూల్ బాక్స్లో ఉన్నాయి కదా, దాన్ని మాడ్యూల్ అని అంటాము. ఈ టూల్స్ అంటే ఏవైతే ఐటమ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని టూల్స్ అని అంట. ఈ టూల్స్ని నేను ఫంక్షన్స్ అని తీసుకుంటా. యూజింగ్ టూల్ దేనైతే నేను వాడుకుంటున్నాను. ఇంపోర్టింగ్ మాడ్యూల్, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న టూల్ బాక్స్ని ఒక మాడ్యూల్ అనుకుంటున్నాను. ఆ మాడ్యూల్ లోపల టూల్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న టూల్స్ అన్నిటినీ నేను ఫంక్షన్ అని చెప్పంటున్నాను. నేను ఇందాక మాడ్యూల్ అంటే ఏమన్నా ఒక కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని నేను మాడ్యూల్ అని చెప్పాను. సో నేను ఏవైతే ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నా అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం యూజింగ్ అంటే ఇక్కడ ఇంపోర్ట్. సో ఇంపోర్టింగ్ మాడ్యూల్ అని చెప్పి అందుకే మనం ప్రోగ్రాంలో మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. సో టు యూజ్ ఏ మాడ్యూల్ ఇన్ పైథాన్ వి ఇంపోర్ట్ చేయడానికి మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ అని చెప్పి వాడతాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇంపోర్ట్. ఏదైతే మాడ్యూల్ అంటే ఏదైతే మనం కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అవి కూడా మనం చూద్దాము. ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ స్పెసిఫిక్ నేమ్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పి మ్యాథ్ అనే మాడ్యూల్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్లో ఏం రాస్తున్నాను, మ్యాథ్ డాట్ ఒక నెంబర్ని నేను స్క్వేర్ రూట్ చేయాలి అనుకుంటున్నా. లైక్ ఇప్పుడు 25 స్క్వేర్ రూట్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాథ్ అని ఎందుకు చెప్పాను, ఎందుకు తీసుకున్నానంటే ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తేనే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి నేను ఇక్కడ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది స్క్వేర్ రూట్కి మనం SQRT అని చెప్పి అలా రిప్రజెంట్ చేస్తాం షార్ట్ ఫామ్లో. 25 అనే నెంబర్ని నేను ఇప్పుడు చేస్తున్నా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే మనకి ఎంత వచ్చింది, 25. సో మాడ్యూల్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం మాడ్యూల్ అని చెప్పి అంటాం. అదే ప్యాకేజ్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ మాడ్యూల్స్ని నేను ప్యాకేజ్ అని చెప్పి అంటా. ఒక రియల్ లైఫ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే నా దగ్గర ఒక టూల్ బాక్స్ ఉంది. ఆ టూల్ బాక్స్ లోపల నా దగ్గర హ్యామర్, స్క్రూ డ్రైవర్, రెంచ్ అంటే ఇవి వేటికి ఉపయోగపడతాయి, ఏమైనా బాగు చేయడానికి, లైక్ ఊడిపోతే వాటిని స్క్రూ డ్రైవర్తో బాగు చేయడానికి అలా ఉపయోగపడతాయి. సో నాకు ఎప్పుడైతే ఏదైతే టూల్ కావాలో నేను అప్పుడే ఆ టూల్ని తీసుకుంటాను. సో ఈ టూల్ బాక్స్ అంటే ఏవైతే ఈ ఐటమ్స్ అన్నీ ఆ టూల్ బాక్స్లో ఉన్నాయి కదా, దాన్ని మాడ్యూల్ అని అంటాము. ఈ టూల్స్ అంటే ఏవైతే ఐటమ్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని టూల్స్ అని అంట. ఈ టూల్స్ని నేను ఫంక్షన్స్ అని తీసుకుంటా. యూజింగ్ టూల్ దేనైతే నేను వాడుకుంటున్నాను. ఇంపోర్టింగ్ మాడ్యూల్, ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న టూల్ బాక్స్ని ఒక మాడ్యూల్ అనుకుంటున్నాను. ఆ మాడ్యూల్ లోపల టూల్స్ ఉన్నాయి. సో నా దగ్గర ఉన్న టూల్స్ అన్నిటినీ నేను ఫంక్షన్ అని చెప్పంటున్నాను. నేను ఇందాక మాడ్యూల్ అంటే ఏమన్నా ఒక కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ని నేను మాడ్యూల్ అని చెప్పాను. సో నేను ఏవైతే ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తున్నా అంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం యూజింగ్ అంటే ఇక్కడ ఇంపోర్ట్. సో ఇంపోర్టింగ్ మాడ్యూల్ అని చెప్పి అందుకే మనం ప్రోగ్రాంలో మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. సో టు యూజ్ ఏ మాడ్యూల్ ఇన్ పైథాన్ వి ఇంపోర్ట్ చేయడానికి మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ అని చెప్పి వాడతాం. దీని సింటాక్స్ వచ్చేసరికి ఇంపోర్ట్. ఏదైతే మాడ్యూల్ అంటే ఏదైతే మనం కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అవి కూడా మనం చూద్దాము. ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నానో ఆ స్పెసిఫిక్ నేమ్ని ఇక్కడ మనం రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్ నేను మీకు ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు చెప్తాను. ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పి మ్యాథ్ అనే మాడ్యూల్ని నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్లో ఏం రాస్తున్నాను, మ్యాథ్ డాట్ ఒక నెంబర్ని నేను స్క్వేర్ రూట్ చేయాలి అనుకుంటున్నా. లైక్ ఇప్పుడు 25 స్క్వేర్ రూట్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాథ్ అని ఎందుకు చెప్పాను, ఎందుకు తీసుకున్నానంటే
ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తేనే మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి నేను ఇక్కడ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇది స్క్వేర్ రూట్కి మనం SQRT అని చెప్పి అలా రిప్రజెంట్ చేస్తాం షార్ట్ ఫామ్. ఓకే, ఇక్కడ 25 అని చెప్పి తీసుకున్నా కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే ఇక్కడ మనం ఎలా రాస్తాం దాన్ని, 25 అని చెప్పి రాస్తాం. స్క్వేర్ రూట్ కాబట్టి హోల్ స్క్వేర్ తీసుకుంటే ఇప్పుడు నాకు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 కాబట్టి ఇక్కడ 25ని మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 వచ్చింది. ఇక్కడ 5.0 అన్న 5 అన్న మీరు క్యాల్సిలో చూసుకుంటే మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వచ్చింది. బట్ మనం పైథాన్లో 5.0 లాగా కూడా రిప్రజెంట్ చేస్తాం. మీన్ ఇట్ ఫ్లోట్ ఫామ్లో అంటే డెసిమల్ ఫామ్లో. సో ఇక్కడ 5.0 అన్న 5 అన్న ఒకటే. సో పైథాన్లో అలా రాస్తాం అనమాట. మన అవుట్పుట్ అలా వచ్చింది. ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ది ఎంటైర్ మాడ్యూల్ వీ కెన్ ఇంపోర్ట్ ఓన్లీ వాట్ వీ నీడ్. అంటే మనం స్పెసిఫిక్గా కొన్ని ఫంక్షన్సే కావాల్సి వచ్చింది కదా మనం రిలేటెడ్ రాసే కోడ్కి. సో ఆ పర్టికులర్ మాడ్యూల్స్ని లేకపోతే ఫంక్షన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎంటైర్ మాడ్యూల్ని కాకుండా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రింట్ స్క్వేర్ రూట్. ఇందాక నేను ఇక్కడ ఏం చేశాను, మాడ్యూల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా, అందులో ఉన్న ఫంక్షన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోకుండా నాకు స్పెసిఫిక్గా ఏదైతే పర్ఫామ్ చేస్తున్నానో స్క్వేర్ రూట్ ఫంక్షన్ని, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో అందుకే నేను ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ స్క్వేర్ రూట్ 16 అనే నెంబర్కి తీసుకున్నా. 16 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇక్కడ యూజింగ్ ఎలైస్ అంటే మనం షార్ట్ ఇక్కడ మనకి 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 కాబట్టి ఇక్కడ 25ని మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 వచ్చింది. ఇక్కడ 5.0 అన్న 5 అన్న మీరు క్యాల్సిలో చూసుకుంటే మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వచ్చింది. బట్ మనం పైథాన్లో 5.0 లాగా కూడా రిప్రజెంట్ చేస్తాం. మీన్ ఇట్ ఫ్లోట్ ఫామ్లో అంటే డెసిమల్ ఫామ్లో. సో ఇక్కడ 5.0 అన్న 5 అన్న ఒకటే. సో పైథాన్లో అలా రాస్తాం అనమాట. మన అవుట్పుట్ అలా వచ్చింది. ఇంపోర్ట్ స్పెసిఫిక్ ఫంక్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ది ఎంటైర్ మాడ్యూల్ వీ కెన్ ఇంపోర్ట్ ఓన్లీ వాట్ వీ నీడ్. అంటే మనం స్పెసిఫిక్గా కొన్ని ఫంక్షన్సే కావాల్సి వచ్చింది కదా మనం రిలేటెడ్ రాసే కోడ్కి. సో ఆ పర్టికులర్ మాడ్యూల్స్ని లేకపోతే ఫంక్షన్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎంటైర్ మాడ్యూల్ని కాకుండా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రింట్ స్క్వేర్ రూట్. ఇందాక నేను ఇక్కడ ఏం చేశాను, మాడ్యూల్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా, అందులో ఉన్న ఫంక్షన్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోకుండా నాకు స్పెసిఫిక్గా ఏదైతే పర్ఫామ్ చేస్తున్నానో స్క్వేర్ రూట్ ఫంక్షన్ని, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. సో అందుకే నేను ఇక్కడ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ స్క్వేర్ రూట్ 16 అనే నెంబర్కి తీసుకున్నా. 16 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ టు 16. ఇక్కడ యూజింగ్ ఎలైస్ ఇట్ మీన్స్ ఒక షార్ట్ నేమ్ని రిప్రజెంట్ చేస్తాము. నార్మల్గా మాడ్యూల్స్కి కానీ ఫంక్షన్స్ కానీ ఒక స్పెసిఫిక్ బిగ్ నేమ్స్ ఉంటాయి. బట్ ఎలైస్ని యూస్ చేసుకొని దానికి ఒక సింగిల్ ఆల్ఫాబెట్ కానీ సింగిల్ క్యారెక్టర్ కానీ ఇస్తాం. సమ్ టైమ్స్ మాడ్యూల్ నేమ్స్ అనేవి లాంగ్గా ఉంటాయి. సో మనం షార్ట్ ఫామ్లో ఎలైస్ షార్ట్ నేమ్ని యూస్ చేసుకొని అలా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇంపోర్ట్ మ్యాథ్ని హ్యాస్ ఎమ్ కింద నేను రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇది నాకు ఒక ఎలైస్ నేమ్. సో ప్రింట్ ఎమ్ డాట్ అంటే నేను ఇక్కడ పై వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. సో నాకు అవుట్పుట్ వచ్చేసరికి 3.1415 అని చెప్పి ఇలా సో దాని నెంబర్ వచ్చింది. ఇప్పుడు నేను మ్యాథ్ మాడ్యూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద మ్యాథ్ మాడ్యూల్ ప్రొవైడ్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. అంటే ఓన్లీ మనం స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ మనం అర్థమెటిక్ ఆపరేషన్స్లో చెప్పుకున్నాం కదా, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, రిమైండర్ లైక్ మాడ్యులస్, ఇలాంటి వాటికి మనం మ్యాథ్ మాడ్యూల్స్ అనేవి చెప్పేసి వాడతాం. ఇందులో మనకి ఓన్లీ మ్యాథమెటికల్ ఫంక్షన్సే ఉంటాయి. లైక్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్, ఇందాక మనం స్క్వేర్ రూట్ అని చెప్పి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలానే మ్యాథ్ డాట్ పవర్ అని చెప్పి ఎప్పుడైతే పవర్ని కనుక్కోవాలన్నప్పుడు ఈ ఫంక్షన్ కానీ ఈ మాడ్యూల్ని కానీ పర్టికులర్గా వాడతాం. అలానే పై వాల్యూ అన్నప్పుడు ఇక్కడ మనం పై వాల్యూ కనుక్కున్నాం కదా, సో అలా ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు ఫ్యాక్టోరియల్. సో అలా మ్యాథ్ మాడ్యూల్స్ని మనం కోడ్లో వాడతాము. ఇక్కడ 6th వచ్చేసరికి ర్యాండమ్ మాడ్యూల్స్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ర్యాండమ్ వాల్యూస్. అంటే స్పెసిఫిక్గా నాకు కావాల్సిన ఫంక్షన్స్, నాకు కావాల్సిన మాడ్యూల్స్ కాకుండా ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేసేటట్టు మనం ర్యాండమ్ మాడ్యూల్ని వాడతాము ర్యాండమ్ వాల్యూస్ని జనరేట్ చేయడానికి. సో ఇక్కడ నేను ర్యాండమ్ డాట్ ఆర్ అండ్ ఇంట్ అని చెప్పి తీసుకున్నాను. ర్యాండమ్ డాట్ చాయిస్, ర్యాండమ్ డాట్ ర్యాండమ్. ఈ ర్యాండమ్ డాట్ ఆర్ అండ్ ఇంట్ అంటే ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ర్యాండమ్ డాట్ చాయిస్ అంటే ఒక ర్యాండమ్ ఐటమ్ ఉన్న నెంబర్స్ అన్నిట్లో లేకపోతే ఉన్న అన్ని ఐటమ్స్లో
ఒక ర్యాండమ్ ఐటమ్ని జనరేట్ చేస్తుంది. ర్యాండమ్ డాట్ ర్యాండమ్ అంటే ఒక ర్యాండమ్ డెసిమల్ని మనకి జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పి తీసుకున్నాను, అంటే ఆ మాడ్యూల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ప్రింట్ ర్యాండమ్ అని ఇక్కడ మాడ్యూల్లో ఉన్నది ఇక్కడ తీసుకున్న. ఆర్ అండ్ ఇంట్ అంటే ఇది ఫంక్షన్ నేమ్ అనుకోండి. మీరు 1,10 అని చెప్పి నేను 1 to 10 నెంబర్స్ తీసుకున్నాను. ఆర్ అండ్ ఇంట్ మనం ఎందుకు వాడతాం? ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేయడానికి. సో నేను ఇక్కడ ఎప్పుడైతే అవుట్పుట్ అనేది రన్ చేసేటప్పుడు నాకు 7 అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ ఒక నోట్ ఏంటంటే, ఈచ్ టైం మనం అవుట్పుట్ని రన్ చేసేటప్పుడు మనం తీసుకున్న నెంబర్ 1 to 10లో ఏ నెంబర్ అయినా మనకు అవుట్పుట్ కింద రావచ్చు. నేను తీసుకున్నట్టు పర్టికులర్గా ఇక్కడ 7 రావాలని చెప్పలేదు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ 7th వచ్చేసరికి కస్టమ్ మాడ్యూల్స్. కస్టమ్ మాడ్యూల్స్ అంటే మనం సొంతగా ఒక మాడ్యూల్ నేమ్ని కానీ ఇలా క్రియేట్ చేసుకుంటాం, అంటే మనకు కావాల్సిన వేలో. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ ఫైల్ నేమ్ నేను సొంతగా my.mat.py అని చెప్పి పైథాన్ ఎక్స్టెన్షన్ ఇచ్చి సేవ్ చేస్తున్నాను. దాని లోపల కోడ్ ఏం రాస్తున్నా అంటే డిఫైన్ యాడ్ a,b అని చెప్పి ఒక a,b వాల్యూస్ని యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇందులో నేను మాడ్యూల్ అని చెప్పి వాడాలి అనుకుంటున్నాను. సో ఇన్సైడ్ ఇంకొక ఫైల్లో నేను ఇంపోర్ట్ మై మ్యాథ్ ఏదైతే ఇక్కడ నేను ఫస్ట్ ఫైల్ నేమ్తో సేవ్ చేసుకున్నానో ఆ నేమ్ని ఇక్కడ పెట్టుకొని ఇంపోర్ట్ మై మ్యాథ్ అని పెట్టుకున్న తర్వాత ప్రింట్ మై మ్యాథ్, ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు, సారీ అదొక మిస్టేక్. మై మ్యాథ్ డాట్ ఇక్కడ ఏదైతే మనం యాడ్ అని చెప్పి ఫంక్షన్ రాసామో అది తీసుకొని ఇక్కడ నేను ఇన్పుట్ పారామీటర్స్ ఇస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే ఇన్పుట్ వాల్యూస్ మనము ఫంక్షన్ లోపల ఇస్తామో దాన్ని పారామీటర్స్ అంటారని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను 10,5 అని చెప్పి తీసుకున్నాను. సో నాకు 10 + 5 ఎంత వచ్చింది? ఆన్సర్ 15 అని చెప్పి వచ్చింది. సో ఇవాళ క్లాస్కి మనం చెప్పుకుంది మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ప్యాకేజెస్ అనేది ఒక డెఫినేషన్ మనం చెప్పుకుంది. అండ్ మాడ్యూల్స్లో టైప్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి, కోడ్లో ఎలా రాస్తామని చెప్పి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ ప్రీవియస్ డిక్షనరీస్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ మీకు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా అన్నాం కదా, దాని వీడియోస్ నెక్స్ట్ దీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు ఎగ్జిక్యూషన్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు, అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫంక్షన్స్ మనం లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నట్టు డెఫ్ ఫంక్షన్ నేమ్ అని చెప్పి మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు డెఫ్ ఫంక్షన్ నేమ్ అని చెప్పిస్తామా అంటే ఇది సింటాక్స్ లాగా. మీరు ఒక ఫంక్షన్ నేమ్ ఇవ్వచ్చు, అందులో మీరు పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు నేను ఫంక్షన్ నేమ్ ఆఫ్ నేమ్ అని ఇస్తున్నా, అంటే ఏంటి, నేను ఒక నేమ్ ని లోపల ఆల్రెడీ పాస్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రింట్ అంటే మనం జస్ట్ నేమ్ తో పాటు మనం ఇచ్చామనుకో మనకి ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు హలో అని చెప్పి డబుల్ కొటేట్స్ లో ఇచ్చి కామన్ నేమ్ అంటే ఏంటి, నేను ఇన్పుట్ కింద యూజర్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తుంది, అది హలో అని చెప్పి గ్రీట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఫంక్షన్ నేమ్ జస్ట్ రికాప్ చేస్తున్నా లాస్ట్ క్లాస్ లో ఏం జరిగిందో, ఎందుకంటే మీకు అది ఒకసారి రివైజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, సారీ ఒక్క నిమిషం దీన్ని రిసైజ్ చేస్తాను. మీ మొబైల్ స్క్రీన్ లో కూడా అవైలబుల్ గా ఉండడం కోసం మేము రిసైజ్ చేసి చూపుతున్నాం. ఓకే, ఇక్కడ చూసారు కదా హలో జాన్ అని చెప్పి వచ్చింది. ఈ విధంగా మనం పారామీటర్స్ ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు ఇవి ఫంక్షన్స్. మనం ఇందులో అడ్వాన్స్ ఫంక్షన్స్ లైక్ ఇప్పుడు లాంబ్డా కానీ రికరెన్స్ కానీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కానీ ఇంకా వాటిలో ఏమేమి ఉన్నాయి, ఇవాళ మాడ్యూల్స్ ప్యాకేజెస్ ప్రతి ఒక్కటి మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు లాంబ్డా గురించి డిస్కస్ చేసుకుందాం. లాంబ్డా ఏంటంటే ఏ స్మాల్ అన్నేమ్డ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మీరు దీనికి డిఫైన్ చేయాల్సిన అవసరం ఉండదు, అంటే మీరు రఫ్ గా వాడేసుకోవచ్చు అప్పటికప్పుడు. లైక్ ఇప్పుడు మీరు దాని యొక్క సింటాక్స్ ఏంటంటే లాంబ్డా యొక్క సింటాక్స్ ఫంక్షన్ లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్. అంటే ఏంటి, మీరు ఏదైనా సమ్ ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, మీరు A = B = అని చెప్పి ఇవ్వకుండా లాంబ్డా యూజ్ చేసి A, B అని చెప్పి ఇచ్చేసి A + B అని చెప్పి ఇచ్చేయచ్చు డైరెక్ట్ గా. మీరు A = 10 B = 20 అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. యూజర్ నుంచి మీరు ఈజీగా ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ స్టేట్మెంట్ లో యాడ్ ఆఫ్
9, 8 అని చెప్పి ఇచ్చేసి సేవ్ చేసి ప్రింట్ చేసేసుకోవచ్చు. సింగిల్ లైన్ కూడా ఒక 5, 6 లైన్స్ కోడ్ రాయడం కన్నా లాంబ్డా యూజ్ చేసి మీరు ఫాస్ట్‌గా రాసుకోవచ్చు. నేను లాస్ట్‌లో వీటన్నిటికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్‌తో పాటు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా మీకు ఇందులో లాంబ్డాలో అడ్వాన్స్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయంటే స్క్వేర్ ఆఫ్ నెంబర్. నేను లాస్ట్ టైం చెప్పినట్టు మీరు స్క్వేర్ కూడా చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఏ ఒకటే ఇచ్చాను. ఏకే నేను ఇక్కడ కాలన్ యూజ్ చేస్తాం. మన ఫంక్షన్ అంటే ఎక్స్‌ప్రెషన్ ఏం ఎక్స్‌ప్రెషన్ పర్ఫార్మ్ చేయాలో కాలమ్ ఇస్తాం. నేను యాడ్ అనే వేరియబులే ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి. నాకు 9 అనేది స్క్వేర్ అయింది. నెక్స్ట్ ఏంటంటే లాంబ్డా మ్యాప్. ఈ మ్యాప్ అనేది దేనికి యూజ్ అవుద్ది? ఇప్పుడు మీకు ఒకసారి నేను అది వర్క్ అయ్యేలా చేసి చూపిస్తాను. అప్పుడు మీకు అర్థం అవుద్ది. ఫస్ట్ నేను దీన్ని క్లియర్ చేసుకుంటున్నాను. ప్రింట్ స్టేట్మెంట్ అసలు మొత్తాన్ని క్లియర్ చేసుకొని, ఇప్పుడు నమ్ అని చెప్పి నేను నంబర్స్ ఇస్తున్నాను. ఈ మ్యాప్‌లో ఏంటంటే అచ్చం లిస్ట్ లాగే. లిస్ట్ ఆఫ్ మ్యాప్స్ అని చెప్పి యూజ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు లాంబ్డా అంటే ఇంకా ఈజీగా తెలుసుకోవాలి అంటే ఇమాజిన్ ఏ క్యాలిక్యులేటర్, యాడ్ బటన్, లాంబ్డా ఫంక్షన్ అంటే ఇప్పుడు మీరు ఈజీగా లాంబ్డా ఫంక్షన్స్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు పెద్ద పెద్ద బ్లాక్ ఆఫ్ కోడ్స్ రాయక్కర్ల. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జామ్ క్యాలిక్యులేటింగ్ డిస్కౌంట్ ఇన్ షాపింగ్. ఇమాజిన్ ఏ ఆన్‌లైన్ షాపింగ్ సిస్టమ్ దట్ క్యాలిక్యులేట్స్ ఎ డిస్కౌంట్. అంటే ఇప్పుడు డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేసి దానికి క్యాలిక్యులేషన్స్ చేయడం కన్నా లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసి మీరు డైరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేసేయొచ్చు. అంటే వేరే వేరియబుల్ అంటే అవుట్‌పుట్‌కి ఇప్పుడు ఏ, బి వాల్యూస్ ఇచ్చి దాన్ని రిటర్న్ చేయడం వేరు. సి అనే వేరే వేరియబుల్ డిక్లేర్ చేసి దాన్ని రిటర్న్ చేయడం కన్నా డైరెక్ట్‌గా మీరు ఇందాక ఎడిషన్ రాసినప్పుడు అది ఈజీగా ఉంది గదా! ఈ విధంగా మనం లాంబ్డా ఫంక్షన్స్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఇంకా లాంబ్డాలో ఉన్న ఫంక్షన్స్ లైక్ ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ స్క్వేర్ ఇందాక అనుకున్నట్టు స్క్వేర్ ఎగ్జాంపుల్స్ గాని, మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇందాక మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మల్టీ అని చెప్పిస్తా ఇక్కడ. మ్యాప్ మనం మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. నేను మీ షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి మీ నోట్స్ మీద నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు లాంబ్డా ఏ, బి అని చెప్పిచ్చి ఏ ఇంటూ బి అని చెప్పిచ్చి అంటే ఏంటి? డైరెక్ట్‌గా మల్టిప్లికేషన్ పర్ఫార్మ్ చేస్తున్నాను నేనిక్కడ. ఈక్వల్ టు ఇవ్వకూడదు. కోలన్ ఇవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మల్టీ ఆఫ్ 9, 5. ఇప్పుడు రెండిటిని నేను మల్టిప్లికేషన్ చేయాలనుకోని ఇచ్చి రన్ చేస్తున్నా. ఇలా రెండిటికి మనకి మల్టిప్లికేషన్ వాల్యూ లాంబ్డా యూజ్ చేసి చేయొచ్చు. లేదా మీరు ఇన్‌సైడ్ ప్రింట్ లోపల కూడా మీరు లాంబ్డాని డిక్లేర్ చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు సపోజ్ నేను ఇదంతా నేను లాంబ్డాలో డిక్లేర్ చేయాలనుకున్నా. దీన్ని తీసేసి ప్రింట్ స్టేట్మెంట్‌లో ఎలా చేయాలో చూపిస్తా. ప్రింట్ ఆఫ్ లాంబ్డా ఏ, బి అని డైరెక్ట్‌గా ఇనిషియలైజ్ చేసి ఏ మైనస్ బి మన కాలన్‌కి ముందేమో వేరియబుల్స్ కానీ వాల్యూస్ కానీ ఇచ్చి ఎక్స్‌ప్రెషన్స్ తర్వాత ఇస్తాం. ఏ, బి అనేది ఒక వేరియబుల్. ఏ మైనస్ బి అనేది ఒక ఎక్స్‌ప్రెషన్ అంటే మీరు ఎలా పర్ఫార్మ్ చేయాలి అని. తర్వాత 20, 30 అని చెప్పి ఇచ్చా. లాంబ్డాలో మనకి ఓపెన్ బ్రేసెస్ లాంబ్డా తర్వాత క్లోజ్ బ్రేసెస్ ఇవన్నీ ఇచ్చాం కదా! ఇప్పుడు రన్ చేసి చూద్దాం. -10 చూసారు కదా! ఏ మైనస్ బి మనకిక్కడ -10 వాల్యూ వచ్చింది. 20 - 30 అంటే -10 ఈ విధంగా మనం ప్రింట్ లోపల కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇట్ అప్లైస్ ఎ ఫంక్షన్స్ టు ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్. అంటే ఇప్పుడు మ్యాప్ అనేది ఏంటంటే మీరు ఒక లిస్ట్ తీసుకున్నారు. లిస్ట్‌లో మీరు ప్రతి దానికి స్క్వేర్ చేయాలనుకున్నారు. మీరు ప్రతి దానికి స్క్వేర్ చేయాలంటే ముందు లిస్ట్ డిక్లేర్ చేసుకోవాలి. దానికి మ్యాప్ ఫంక్షన్ అప్లై చేస్తే మీకు ప్రతి దానికి అది అప్లై అవుద్ది. ఇప్పుడు నేను దీన్ని తీసేసి మీకు చూపిస్తా. నమ్ అని నేను 1, 2, 3 అని ఒక లిస్ట్ తీసుకున్నా. తర్వాత వాల్యూస్ అని చెప్పి రిజల్ట్ తీసుకొని నేను అది లిస్ట్ అని ముందే దీనికి చెప్తున్నా. తర్వాత మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి లాంబ్డా యూజ్ చేసి ఎక్స్‌ప్రెషన్ డిక్లేర్ చేస్తా. లైక్ లాంబ్డా ఆఫ్ ఏ అని ఇచ్చి కాలన్ ఇచ్చి ఏ
ఆస్ట్రిక్ ఏ అంటే ఏంటి, నేను స్క్వేర్ చేయాలనుకున్నా ఆఫ్ నమ్ అంటే దేనికి స్క్వేర్ చేయాలనుకున్నానో కూడా ఇవ్వాలి కదా, లిస్ట్ అని చెప్పా. దానికి మ్యాప్ అప్లై చేయండి, ప్రతి దానికి నాకు స్క్వేర్ కావాలని చెప్పా. తర్వాత దానికి లాంబ్డా ఫంక్షన్ అప్లై చేశా. తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి ఆర్ఈఎస్ అని చెప్పి రిజల్ట్ ఇచ్చి సేవ్ చేశా. ఇప్పుడు మనకి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 3 పర్ఫామ్ అవ్వాలి. ఇదిగోండి మనకి లిస్ట్ లో ప్రతి దానికి అప్లై అయింది. అంటే ఏంటి, మ్యాప్ అంటే మీకు ప్రతి దానికి అప్లై అవుద్ది రాసిన లిస్ట్ కి. నెక్స్ట్ ఏంటంటే మీకు లాంబ్డా ఫిల్టర్. ఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన కండిషన్ సాటిస్ఫై అయ్యేవే. లైక్ ఇప్పుడు మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చెప్పాను. మనకి ఈవెన్ నెంబర్ అనుకోండి, డివైడెడ్ బై 2 0 అయితేనే మీకు ఈవెన్ నెంబర్ ప్రింట్ అవుద్ది, లేకపోతే ఆడ్ నెంబర్. ఈ విధంగా మీరు ఇందులో ఈ లాంబ్డా ఫంక్షన్స్ యూజ్ చేసి ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాకట్లాగే నమ్ అని చెప్పి లిస్ట్ డిక్లేర్ చేసుకుంటా 1, 2, 3, 4. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని తక్కువ నెంబర్స్ తీసుకుంటున్నా. మీకు ఈవెన్ అని ప్రూవ్ చేయాలంటే ఈ లిస్ట్ లో మీరు ఫిల్టర్ అని యూజ్ చేస్తాం. ఈ ఫిల్టర్ ఏంటంటే మనకి కండిషన్స్ అప్లై చేయడానికి యూజ్ అవుద్ది. అంటే మీకు వాటిలో ఏవి ఆ కండిషన్ ని సాటిస్ఫై చేస్తాయో అవే ఇచ్చుద్ది. లాంబ్డా ఆఫ్ ఏ, ఏ కోలన్ ఏ పర్సంటైల్ అంటే రిమైండరే కదా మనకి కావాల్సింది. పర్సంటైల్ టు ఈక్వల్ టు 0 అవ్వాలి. మళ్ళా అవి నమ్ అనే వేరియబుల్లో ఉండాలి. ఈ విధంగా నేను సేవ్ చేసి ప్రింట్ ఈవెన్ అని చెప్పా. దీన్ని నేను సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూసారా మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. మనకి సమ్ ఎక్కడ ఉందని అడుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఫస్ట్ లైన్ లో మనం నమ్ ఈక్వల్ టు ఇవ్వాల. సారీ, ఈక్వల్ టు అని ఇచ్చి ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి 2, 4 అనేది ఈవెన్. లేదు ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు పెట్టా, ఇక్కడ ఆడ్ అని ఇచ్చా, అంటే నాకు ఇక్కడ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అని. ప్రింట్ లో కూడా ఆడ్ అని చెప్పించి సేవ్ చేసి రన్ చేశా. చూసారు కదా 1, 3 ఇవి ఫిల్టర్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి, ఇవి మామూలుగా మనకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు ఇందాక మనం చూసుకున్నట్టు షాపింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడన్నా డిమార్ట్ కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీకు మొత్తం క్యాలిక్యులేట్ చేయడం కన్నా లాంబ్డా యూజ్ చేసి వాళ్ళు ఈజీగా మీ డిస్కౌంట్ అంతా చెప్పేస్తారు ఫాస్ట్ గా. ఈ కోడింగ్ అంతా మొత్తం కన్నా అది ఈజీ కదా. లాంబ్డా ఫంక్షన్ అనేది మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ రాస్తే ఏంటంటే చాలా టైం పట్టుద్ది, టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ కొద్దిగా ఎక్కువ అవుతాయి. అదే మీరు లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తే మీకు సింగిల్ కోడ్ లో వచ్చేసింది, అది ఈవెన్ నెంబర్సా ఆడ్ నెంబర్సా అని. మీరు కోడ్ ని కంపేర్ చేసుకుంటే మనకి ఇది లెస్ లైన్స్ పట్టింది, త్వరగా అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇవి మనకి లాంబ్డా ఫంక్షన్స్. ఈ లాంబ్డా ఫంక్షన్స్ లో ఇంకా మనకి మొత్తం డిస్కస్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మన అడ్వాన్స్ ఫంక్షన్ లాంబ్డా ఫంక్షన్స్ అయిపోయినాయి. ఈ లాంబ్డా అనేది ఒక 1 లైన్ ఫంక్షన్. అంటే మీరు ఈజీగా మీకు నేను సింటాక్స్ చెప్పా కదా, ఫస్ట్ లాంబ్డా, తర్వాత మీరు దానికి వాల్యూస్, కాలన్, ఎక్స్ప్రెషన్ అవన్నీ ఇవ్వాలి. నేను బులెటిన్ ఫంక్షన్స్ కూడా ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను కదా. లైక్ ఇప్పుడు మీరు ప్రింట్ చేయాలన్నా లెంత్ కానీ మిన్ కానీ మ్యాక్స్ కానీ అవన్నీ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ప్రీవియస్ సెషన్ రికార్డింగ్స్ మీకు ఛానల్లో ఉంటాయి. కాబట్టి మీరు ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు ఏ అనేది ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్, ఇవన్నీ లాంబ్డా ఫంక్షన్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా ప్రీవియస్ గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ మనం మాడ్యూల్స్, ప్యాకేజెస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అవన్నీ చూద్దాం. హై గైస్, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి డిక్షనరీస్. డిక్షనరీస్ లో ఏంటంటే మనం వాల్యూస్ ని కానీ వేరియబుల్స్ ని కానీ కీ వాల్యూ పేర్స్ కింద స్టోర్ చేసుకుంటాం. అంటే కీ వేరియబుల్ నేమ్ ఇస్తాము, అక్కడే మనం దాని వాల్యూ కూడా డిక్లేర్ చేస్తాము. ఇప్పుడు మీకు ఎలాగంటే సపోజ్ నేమ్ ఇస్తారు, ఆ నేమ్, ఏజ్ లేదా మీరు చదివే కోర్స్, వీటన్నిటిని కీస్ అంటాం, అంటే వేరియబుల్స్ లాగా. కానీ వేరియబుల్స్ కాదు, కీస్ అవి. వాటికి వాల్యూస్ లైక్ నేమ్ అంటే జస్ట్ జాన్ అని ఇచ్చాము, ఏజ్ 20 ఇచ్చాము, కోర్సు పైథాన్ ఇచ్చాము. ఇదేంటంటే వాల్యూస్. రవి అనేది వాల్యూ, ఏజ్, పైథాన్ అనేవి వాల్యూస్. ఇప్పుడు మీకు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫైల్ ని సేవ్ చేసుకుందాం. .py ఎక్స్టెన్షన్ తో సేవ్ చేశాను. డిక్షనరీస్ ని మనం కర్లీ బ్రేసెస్ తో ఇండికేట్ చేస్తాం. నేను ఇప్పుడు స్టూడెంట్స్ అని చెప్పి ఇచ్చా, లేదా స్టూడెంట్
లేదా మనం కంఫర్టబుల్‌గా ఉండటం కోసం యెస్ అని చెప్పి ఇస్తాను. మనం ఒక్కసారి గనక డిక్షనరీ డిక్లేర్ చేస్తే దాన్ని మళ్ళా మనం చేంజ్ చేయడం కుదరదు. నేను కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాను. యెస్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి నేమ్ అని ఇస్తాను. నేమ్ అనేది మనకి కీ వాల్యూ పేర్స్ ఎప్పుడైనా సరే డబుల్ కొటేట్స్‌లో ఉండాలి. స్ట్రింగ్స్ కూడా డబుల్ కొటేట్స్‌లో ఉండాలి. నేను నేమ్ జాన్ అని చెప్పి ఇచ్చాను. దీన్ని నార్మల్ కామాతో సెపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఏజ్. ఏజ్ ఇప్పుడు మనం ఒక 25 ఇద్దాం. 25 అనేది ఇంటిజర్ కాబట్టి దానికి డబుల్ కొటేట్స్ అక్కర్లా. స్ట్రింగ్‌కే రావాలి. నెక్స్ట్ కోర్స్. మీరేం కోర్స్ చేస్తున్నారు? సపోజ్ మీరు సీఎస్‌సి బ్రాంచ్ అనుకుందాం. డబుల్ కొటేట్స్‌లో సీఎస్‌సి అని చెప్పి ఇచ్చా. లేదా జావా అని ఇచ్చా. ఏదో ఒక కోర్సో, లాంగ్వేజో ఏదో ఒకటి. ఇది లాస్ట్‌ది కాబట్టి నేను ఇలా క్లోజ్ చేశా. అంటే ఇక్కడ ఒక డిక్షనరీ మనకి క్రియేట్ అయింది. తర్వాత నేను దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఎలాగా మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి స్టూడెంట్స్ అని చెప్పి లేదా ప్రింట్ యెస్ అని చెప్పి ఇచ్చా. దీన్ని నేను సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. నాకిక్కడ ఆ స్టూడెంట్ యెస్ వాల్యూ మొత్తం మనకి ప్రింట్ అయింది. లేదు ఇప్పుడు నాకొక స్పెసిఫిక్ వాల్యూ గావాలి. అంటే నేను ఒక స్పెసిఫిక్ వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకుంటే నేను స్క్వేర్ బ్రాకెట్స్‌లో నేమ్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు నాకు నేమ్ కావాలి. కాబట్టి డబుల్ కొటేట్స్‌లో నేమ్ అని చెప్పి ఇచ్చా. ఇదేంటంటే మనం చేంజ్ చేసుకోవడానికి కానీ, వాటానికి కొన్ని ఉంటాయి. ఫంక్షన్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ మనం ఎలాగా యాక్సెస్ చేయాలో చూద్దాం. క్రియేట్ చేయడం చూసాం కదా! ఇప్పుడు యాక్సెస్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్‌లో నేను నేమ్ అని ఇచ్చా. అంటే ఏంటి? నాకు ఆ స్టూడెంట్ అనే డేటాలో నేమ్ ఒక్కటే కావాలి. సేవ్ చేసి రన్ చేసి చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఇక్కడ జాన్ అని కనబడుతుంది గదా! నెక్స్ట్ మీకు నేమ్ కావాలి. ఇంకా మీకు మనం గెట్ ఫంక్షన్ గూడా యూజ్ చేయొచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు స్క్వేర్‌తో ఇచ్చా నేను నేమ్ అనేది. గివ్స్ ఎర్రర్ ఇఫ్ కీ నాట్ ఫౌండ్. అంటే ఇప్పుడు నేను నేమ్ అని ఇవ్వకుండా నేమ్స్ అని ఇచ్చా. నేమ్స్ అని ఇస్తే నేను స్క్వేర్ బ్రాకెట్స్‌లో అక్కడ నాకు ఎర్రర్ వచ్చింది. అంటే అసలు నేమ్స్ అనేది అందులో డిక్లేర్ లేదు. అదే ఇప్పుడు నేను గెట్ అని ఇస్తా దీనికి. గెట్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఇవ్వడు. డాట్ గెట్ అని సర్క్యులర్ బ్రేసెస్. ఇప్పుడు సపోజ్ నాకు ఏజ్ అని ఉంది. ఏజ్ అని ఇచ్చాను. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇక్కడ ఏజ్ ఉంది కాబట్టి నాకు 25 వచ్చింది. అదే నేను ఏజ్ యెస్ అని చెప్పి ఇచ్చాననుకో, ఏజ్ యెస్ అని యాడ్ చేశాననుకో, మనకిక్కడ నన్ అని రిటర్న్ అవుద్ది. అంటే ఏంటి? ఒకవేళ మనం ఇచ్చిన వాల్యూ లేకపోతే మనం గెట్ యూజ్ చేయటం వల్ల నన్ అని రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ మీరు ఏదన్నా వాల్యూని యాడ్ చేయాలనుకున్నారు. సపోజ్ మీరు యాడ్ చేయాలంటే ఏం చేయాలి? మీరు కాలేజ్ నేమ్ యాడ్ చేయాలనుకున్నారు. లేదా ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నారు. అప్పుడు ఈ యెస్ అనేది అలాగే ఉంచేద్దాం. మనం అప్డేట్ చేయాలంటే ఫస్ట్ యెస్ ఆఫ్ నేను ఏజ్ అనేది మార్చాలనుకున్నా. స్క్వేర్ బ్రాకెట్స్‌లోనే మనం యూజ్ చేస్తాం. ఏజ్‌ని నేను 24కి మార్చాలనుకున్నా. తర్వాత నేనిందులో నా కాలేజ్ నేమ్ ఏదైనా యాడ్ చేయాలి అనుకున్నా. నేను సపోజ్ దీనికి ఏబీసీ కాలేజ్ అని చెప్పి ఇచ్చా. యెస్‌లో అది యాడ్ చేయాలి అనుకున్నా. నెక్స్ట్ దాన్ని సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. నాకు కాలేజీ ఏబీసీ కాలేజీ ఏజ్ 24 అని అప్డేట్ అయింది. మనం అప్డేట్ చేసుకున్నాం వాల్యూని ఇక్కడ. చేంజ్ చేసుకోకుండా అప్డేట్ చేసాం. ఇప్పుడు కరెంట్ వాల్యూ 24 ఉంది. అదే కరెంట్ వాల్యూ 25 ఉంది. నేను ఏజ్‌ని ఏం చేశా 24కి చేంజ్ చేసుకున్నా. తర్వాత కాలేజ్ అనే వేరియబుల్‌ని యాడ్ చేసుకోవాలనుకున్నా. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు నేమ్. లేదా ఏదైనా వాల్యూస్‌ని అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఏదైనా రిమూవ్ చేయాలనుకున్నారు. నేను ఇదంతా తీసేస్తున్నాను. ఓకే. డాట్ పాప్. ఇప్పుడు పాప్ ఫంక్షన్ ఏం చేస్తుద్దంటే, నాకు కావాల్సిన వాల్యూస్‌ని అంటే నేను ఏజ్ తీసేయాలనుకున్నా సపోజ్. పాప్ ఆఫ్ ఏజ్ అని చెప్పి ఇచ్చా. ఇదేం చేస్తుద్దంటే సేవ్ చేసి రన్ చేసి చూపిస్తాను. ఈ పాప్ ఫంక్షన్ అనేది మనకి ఏజ్ వాల్యూనే తీసేసింది. మనం 3 ఇచ్చాం ఇక్కడ. ఈ 3లో ఏజ్ వాల్యూ తీసేసింది. అదే నేను అసలు ఏమీ డిక్లేర్ చేయకుండా పాప్ ఆఫ్ ఐటెమ్ అంటే పాప్ ఇంటూ ఐటెమ్ అని చెప్పి ఇచ్చా. ఇదేం చేస్తుద్దంటే లాస్ట్ ఎలిమెంట్‌ని రిమూవ్ చేసుద్ది. ఇదిగోండి. ఇక్కడ ఏముందంటే నేమ్, ఏజ్ వచ్చింది. కోర్స్ అనేది
డిలీట్ అయిపోయింది. అంటే పాప్ అయిపోయింది. పాప్ ఐటెమ్ అనేది మనకి లాస్ట్ ఐటెమ్‌ని రిమూవ్ చేసుద్ది. పాప్ అంటే మీరు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయొచ్చు. మీకేం డిలీట్ అవ్వాలనుకుంటున్నారో. నెక్స్ట్ మనం ఇంకా క్లియర్ చూద్దాం. క్లియర్ ఏం చేస్తదంటే మొత్తం స్టూడెంట్ డేటా డిలీట్ చేస్తుద్ది. CLEAR నేను క్లియర్ అని చెప్పిచ్చా గదా! సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. ఇదిగోండి అసలు డేటా లేదు. ఎంప్టీగా సెట్ లాగా వచ్చింది మనకి. ఇప్పుడు మీరు ఏదైనా కీ వాల్యూస్ లైక్ ఇప్పుడు మీ డేటాలో ఉన్న కీ వాల్యూస్ వరకు మీకు తెలియాలి. అంటే మీరేమేం కీ వాల్యూస్ ఇచ్చారని. ఇక్కడ నేమ్, ఏజ్, కోర్స్ అనేది మీకు కీ వాల్యూస్ అని తెలుస్తుంది. సపోజ్ మీకు తెలియలేదు. లేదా మీరు ఎక్కువ డేటా ఇచ్చినప్పుడు ఇలా కీస్ అని చెప్పిస్తే మొత్తం చెక్ చేసుకోకుండా మనకి జస్ట్ కీ వాల్యూస్ రిటర్న్ చేస్తుద్ది ఈ విధంగా. నేమ్, ఏజ్, కోర్స్, కీస్. అంటే కీ వాల్యూ పేర్స్ రిటర్న్ చేస్తుద్ది. నార్మల్ ప్రింట్ స్టేట్‌మెంట్ లాగే. నెక్స్ట్ ఏంటంటే మనకి వాల్యూస్. లేదా నేనిప్పుడు S1 ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి S ఆఫ్ కీస్ అని చెప్పి ఇచ్చా. మనకేంటంటే ఇక్కడ మనకి కీ వాల్యూస్ రిటర్న్ చేయాలి. చూసారా? డిక్స్ట్ కీస్. అంటే ఏంటి ఇక్కడ కీ వాల్యూస్ ఏమేమి ఉన్నాయో అది మనకి ఇచ్చింది. కాకపోతే మనం వేరే దాంట్లో ఇనిషియలైజ్ చేసుకున్నాం కీస్ అనేది. నెక్స్ట్ ఏంటంటే వాల్యూస్. అసలు మీకు అందులో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? అవి రిటర్న్ చేయడం కోసం నేను కీస్ ప్లేస్‌లో వాల్యూస్ అని చెప్పేస్తున్నా. అంటే నేమ్, ఏజ్ అది ప్రింట్ అవ్వాలి. వాల్యూస్. దీన్ని రన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి. వాల్యూస్ ఏమేమి ఉన్నాయో వాల్యూస్ అని యూజ్ చేసాం. కీస్‌కి కీస్ అని యూజ్ చేసాం. నెక్స్ట్ మనం ఐటెమ్స్. అంటే అసలు ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయి? అది తెలుసుకోవాలంటే జస్ట్ ఇక్కడ వాల్యూస్ తీసేసి ఐటెమ్స్ అని ఇస్తే మనకి ఐటెమ్స్ లిస్ట్ వచ్చుద్ది. ఏదైనా సరే సేవ్ చేసి రన్ చేయాలి. ఇక్కడ చూసారు కదా ఐటెమ్స్ అంటే ఏంటి? నేమ్ జాన్, ఏజ్ 25 అంటే కోర్స్ జావా. ఇవేంటంటే ఐటెమ్స్. ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్, ఇదొక ఐటెమ్. ఐటెమ్స్ అన్ని మనకి రిటర్న్ చేస్తది. ఇందాక మనం అప్డేట్ ఎలా చేయాలో చూసాం కదా! ఆ అప్డేట్‌లో ఏం చేసాం మనం? డాట్ అప్డేట్ అని చెప్పి అలా ఇచ్చాం. లేదా యాక్సెస్ చేయడానికి విడిగా డాట్ ఏజ్ అని చెప్పి స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పి ఇచ్చి ఒక ఐటెమ్‌ని అప్డేట్ చేసాం. అదే మీరు 2, 3 ఐటెమ్స్‌ని అప్డేట్ చేయాలి. 2, 3 ఐటెమ్స్‌ని అప్డేట్ చేయాలని మనం అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు డాట్ అప్డేట్ అని చెప్పి ఇచ్చా. ఇప్పుడు అప్డేట్ ఏం చేస్తదంటే మనకి 2, 3 వాల్యూస్ ఒకేసారి అప్డేట్ చేస్తుద్ది. సపోజ్ ఇప్పుడు నేను ఏజ్ అని ఇచ్చాను. ఏజ్ నేను 5 ఇచ్చా కదా! 20 ఇవ్వాలనుకున్నా. తర్వాత నేమ్ అనేది జాన్ కదా! ఆలిస్ అని ఇవ్వాలనుకున్నా. ఇప్పుడు నాకు ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఇవి కూడా మనం స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వము. రౌండ్ బ్రేసెస్ ఇస్తాము. సేవ్ చేసి రన్ చేస్తా. ఇక్కడ ఒక వాల్యూని అప్డేట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్. మల్టిపుల్ వాల్యూస్‌ని అప్డేట్ చేయాలంటే రౌండ్ బ్రేసెస్. ఇప్పుడు ఇక్కడ చూసారుగా ఏజ్ అప్డేట్ అయింది. నేమ్ అప్డేట్ అయింది. ఈ విధంగా మనం 2, 3 వాల్యూస్ ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు. లేదు నేను కోర్స్ కూడా అప్డేట్ చేయాలనుకున్నా. కోర్స్ నేనేమి ఇవ్వాలనుకున్నానంటే పైథాన్ ఇవ్వాలనుకున్నా. సేవ్ చేసి రన్ చేసి చూపిస్తా. మీకిక్కడ ఇప్పుడు కోర్స్ గూడా పైథాన్ అని చెప్పి వచ్చింది. చూసారా? మొత్తం డేటా సెట్టే మారిపోయింది మనకి. ఈ విధంగా అప్డేట్ యూజ్ చేసి 2, 3 వాల్యూస్‌ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు ఒకేసారి. ఇప్పుడు మీరు సెట్ డిఫాల్ట్ రిటర్న్స్ వాల్యూ ఆఫ్ కీ ఇఫ్ కీ నాట్ ప్రెజెంట్ ఇన్సర్ట్స్ ఇట్. ఇప్పుడు మీరు డిఫాల్ట్ కింద ఏదైనా ఇచ్చారు సపోజ్. నేను మీకు ఇది అప్డేట్ చేసి చూపిస్తా. అంటే అసలు ఎలా చేస్తారో చూపిస్తా. నేనిప్పుడు డాట్ సెట్ డిఫాల్ట్ అని చెప్పా. సెట్ డిఫాల్ట్ అని చెప్పిచ్చి బ్రాకెట్స్‌లో నేను గ్రేడ్ అని ఇచ్చా. సెట్ డిఫాల్ట్. సేవ్ చేసి రన్ చేసి చూద్దాం. ఇదిగోండి. ఇక్కడ డిఫాల్ట్ గ్రేడ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. చూసారు కదా! అంటే ఇప్పుడు మీకేదన్నా వాల్యూ అందులో లేదు. ఇప్పుడు గ్రేడ్ అనేది లేదు. కానీ రిటర్న్ చేసే టైంలో మనకి డిఫాల్ట్ కింద అది ఇచ్చుద్ది. గ్రేడ్ అనేది. మీకింకా ఈజీగా ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మీకేదన్నా కీ లేదు అందులో. కీ లేకపోతే ఆ డిఫాల్ట్ వాల్యూ అది మనకిచ్చుద్ది. లేదు కీ ఉంటే ఆ వాల్యూని రిటర్న్ చేసుద్ది.
ఇప్పుడు సపోజ్ అటెండెన్స్‌లో ఒక 2 మెంబర్స్ ఉన్నారు. రవి, అనిల్ అని చెప్పి. మీకేంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు సీత అని చెప్పి న్యూ స్టూడెంట్ వచ్చింది. మీకు సీత అనేది ఏంటంటే మీకు రాదు. ఇప్పుడు రవి అనేది ఉంది కాబట్టి వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ నేను అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు సీత అనేది కొత్త స్టూడెంట్. అటెండెన్స్ దాంట్లో లేదు. కానీ మీరు డిఫాల్ట్ కింద పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ సెట్‌లో లేకపోయినా సరే మీకది వచ్చుద్ది. ఇప్పుడు రవి ఎలాగైతే మీరు డిఫాల్ట్ కింద పెట్టుకున్న వాల్యూ ఉంది కాబట్టి ఆ వాల్యూ వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ గ్రేడ్ ఏ అని ఇచ్చా నేను. మీకిక్కడ గ్రేడ్ నేను ఈ పర్సన్ యొక్క గ్రేడ్ బి అని ఇచ్చా. కానీ నాకిప్పుడు అక్కడ బి అని ప్రింట్ అవుద్ది. ఏ అని ప్రింట్ అవ్వదు చూడండి. ఇక్కడ బి అని ప్రింట్ అయింది. ఇక్కడ డిఫాల్ట్ అంటే ఏంటంటే, మీకు అందులో గ్రేడ్ అనేది లేదు. అసలు లేకపోతే మీకు ఇది డిఫాల్ట్ వాల్యూ కింద ప్రింట్ అవుద్ది అన్నిటికి. అదే గ్రేడ్ అనేది మీరు ముందే ఇచ్చుకోవాలి అనుకుంటే, నేను ఇక్కడ డిక్లేర్ చేశా గ్రేడ్ బి అని. కాబట్టి నాకు గ్రేడ్ బి ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్నాం గదా! ఇవన్నీ ఫంక్షన్స్. నెక్స్ట్ అనేది క్లియర్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కాపీ. ఇప్పుడు మీరు న్యూ స్టూడెంట్. ఈ స్టూడెంట్ డేటాని నేను ఇంకొక స్టూడెంట్‌కి ఇనిషియలైజ్ చేయాలనుకున్నా. ఇప్పుడు S1 అనేది ఇంకొక స్టూడెంట్. నేను దీన్ని కాపీ చేయాలనుకున్నా. S.కాపీ అంటే Sలో ఉన్న డేటా మొత్తం నాకు S1లోకి రావాలి. Sలో ఉన్నదంతా. కాబట్టి ఇప్పుడు నేనిక్కడ ఈ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. నేను ప్రింట్ S1 అని చెప్పి ఇచ్చా. సేవ్ చేసి రన్ చేస్తా. చూసారా మీకు సేమ్ డేటా 2 స్టూడెంట్స్‌కి వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ ఒక దాంట్లో నుంచి డేటా ఇంకో దాంట్లోకి కాపీ అయిపోయింది. ఇవి మనకి డిక్షనరీలో ఉండే ఫంక్షన్స్. ఇంకా వీటిలో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తారు కొంతమంది. ఫర్ గాని, ఇంకా వైల్ గాని కొన్ని లూప్స్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న మెథడ్స్ ఏంటంటే గెట్. యాక్సెస్ వాల్యూ సేఫ్‌లీ అంటే ఏంటి మీకు ఆ వాల్యూని రిటర్న్ చేసుద్ది. కీస్ అంటే కీ నేమ్స్ లైక్ నేమ్, ఏజ్, కోర్స్ అవి రిటర్న్ చేస్తది. వాల్యూస్ అంటే వాటి వాల్యూస్ లైక్ జాన్ కానీ, 25 గానీ, జావా గానీ, బి కానీ ఇవనేది కీ వాల్యూస్. కీకి వాల్యూస్. నెక్స్ట్ ఐటెమ్స్. ఐటెమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు నేమ్, జాన్ అనేది ఒక ఐటెమ్. అంటే ఒక పేర్ వాల్యూస్‌ని మనం ఐటెమ్ అంటాం. ఆ ఐటెమ్స్‌ని రిటర్న్ చేసుద్ది. అప్డేట్ అంటే ఏంటి? మీరు ఒకేసారి 2, 3 వాల్యూస్‌ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మనకు ఆ వాల్యూస్ అప్డేట్ చేసుద్ది. పాప్ అంటే ఏంటి? మీకు కావాల్సిన ఒక స్పెసిఫిక్ ఐటెమ్ మీకు కోర్స్ వద్దకపోతే మీకు కోర్స్‌ని డిలీట్ చేస్తుంది పాప్ అనేది. క్లియర్ అనేది ఆల్ ఐటెమ్స్‌ని రిమూవ్ చేసుద్ది. నెక్స్ట్ కాపీ అనేది ఒక డిక్షనరీని కాపీ చేసుద్ది. మనం పాప్‌తో పాటు ఇందాక ఇంకొకటి చూసుకున్నాం. ఏంటది? వాల్యూస్. ఇప్పుడు వాల్యూస్ ఇచ్చినట్టు ఐటెమ్స్, అప్డేట్, కాపీ, ఫ్రమ్ కీస్ ఇవన్నీ మనకి ఫంక్షన్స్. ఇవన్నీ మనం ఆపరేషన్స్ లాగా మన డిక్షనరీస్ మీద పెర్ఫార్మ్ చేయొచ్చు వాటన్నిటిని మనం. మీరు రిమూవ్ చేయాలంటే ఎలిమెంట్‌ని పాప్ అని ఇస్తే మనకి స్పెసిఫిక్ ఐటెమ్ దగ్గర డిలీట్ చేసుద్ది అనుకున్నాం. పాప్ ఐటెమ్ అని ఇస్తే లాస్ట్ నుంచి డిలీట్ చేసుద్ది. ఈ విధంగా ఇవి మనకి డిక్షనరీస్‌లో ఉండే ఆపరేషన్స్.